హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారో. ఎలా ఉన్నారండి అందరూ? హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక ఇవాళ రీడింగ్ వచ్చేసి థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి, అలాగే మీ గురించి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాము. ప్రజెంట్ థర్డ్ పార్టీ దగ్గర ఎలాంటి ఫీలింగ్స్ అనేది ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఎలా ఉన్నారు అనేది అయితే చూద్దాము. ఓకేనా? తర్వాత మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు అనేది అయితే చూద్దాం. ఇక నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్, మీకు దూరమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్ అయితే 3 టైమ్స్ అయితే చెప్పుకోండి. అలాగే వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఓకేనా? థర్డ్ పార్టీ అనగానే చూడండి, థర్డ్ పార్టీ ఎనర్జీస్ అనేది వచ్చాయన్నమాట. నేను చూడనే లేదు, ఇప్పుడు గమనిస్తున్నాను. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. అలాగే మీరు ఈ రీడింగ్ కి అట్రాక్ట్ అవుతున్నట్టుగా మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ కావాలి కాబట్టి ఈ రీడింగ్ కి మీరు ఒక లైక్ అయితే ఇచ్చి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ దగ్గర థర్డ్ పార్టీ దగ్గర వాళ్ళు ఎలా ఉన్నారు, ప్రజెంట్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, అక్కడ థర్డ్ పార్టీ దగ్గర ఉన్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు తెలియచేయండి. ఫైనలీ ఇంకా తెలియచేయండి. కార్డ్స్ కనిపిస్తున్నాయా మీకు? ఇంకా చెప్పండి, ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఎలా ఫీల్ అవుతున్నారు థర్డ్ పార్టీ గురించి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి తెలియచేయండి. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎంపరర్. ఎంపరర్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదన్నమాట. వీళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు బాగా ఎంపరర్ అన్నమాట, ఈగోయిస్ట్ పర్సన్స్. వీళ్ళకి ఎలాంటి సమాధానాలు అయితే వాళ్ళు చెప్పరు. వాళ్ళు ఏం చేస్తున్నా వాళ్ళు గూఢచర్యం చేస్తారు వీళ్ళ మీద, వీళ్ళని నమ్మరు. వాళ్ళకి ప్రత్యేకించి అలవాట్లు కూడా ఉంటాయి, కానీ అవి బయటపడకుండా వీళ్ళ దగ్గర దాస్తారు. ఈగో ఎక్కువ. పైగా వీళ్ళ మీద మళ్ళా గూఢచర్యం అనేది చేస్తారన్నమాట. సీక్రెట్ గా వీళ్ళ మీద ఎంక్వైరీ చేస్తారు. సో అవంతా మీ పర్సన్ కి అవి తెలిసి బాధపడుతున్నారన్నమాట. వాళ్ళు తప్పు చేస్తున్నది మీ పర్సన్ కి అయితే తెలుసు, కానీ అలా అడిగే ధైర్యం కూడా లేదు మీ పర్సన్ కి. సో ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నారన్నమాట. ఏడుస్తూ బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళని అడిగేంత ధైర్యము లేదు, వాళ్ళంత ఛాన్స్ కూడా వీళ్ళకి ఇవ్వరన్నమాట. ఆ థర్డ్ పార్టీ అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అంత ఛాన్స్ అనేది కూడా ఇవ్వరు. సో ఇంకా తలుచుకుంటూ బాధపడుతున్నారన్నమాట. ఏమి చేయలేక బాధపడుతున్నారు. నేను అనవసరంగా
పాస్ట్ లైఫ్ని వదులుకొని వీళ్ళ దగ్గరకు వచ్చి అన్యాయంగా వీళ్ళ చేతుల్లో ఇరుక్కున్నాను అని అయితే బాధ అయితే కలుగుతుంది. ప్రజెంట్ అయితే ఇలా బాధ అయితే పడుతున్నారన్నమాట. ఓకే, వీళ్ళు ఎలా అంటే చాలా పెయిన్ అయితే అనుభవిస్తున్నారన్నమాట అక్కడ. ఎలా అంటే అది ఎవరికి చెప్పుకోలేరు ఆ బాధని, ఎవరితోనూ షేర్ చేసుకోలేరు. నాకు అన్యాయం జరుగుతుంది అనైతే బాధ కలగటము, నాకు మోసం జరిగింది అనైతే బాధపడుతున్నారు. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, లోన్లీగా ఫీల్ అవ్వడము, ఒంటరిగా ఉండడము, ఇలా అయితే బాధపడుతున్నారు. ఎందుకు అనంటే వీళ్ళు వాళ్ళని లెక్క చెయ్యరు. వాళ్ళ థర్డ్ పార్టీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని లెక్క చేయట్లేదు. వీళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పట్లేదు. వీళ్ళకి ఒక కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదు. సో అలా ఇవ్వట్లేదు కాబట్టి ప్రజెంట్ వాళ్ళకి అక్కడ ఒక ప్రైవసీ లేదు. ప్రైవసీ లేకుండా బాధపడుతున్నారు. నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది. పైగా వీళ్ళ మీద తప్పులెంచుతున్నారు. వీళ్ళకి తప్పులెంచి ఆ తప్పుల్ని వీళ్ళకి అంటగడుతున్నారు. వీళ్ళ చేయని తప్పులు కూడా వీళ్ళ మీద వేస్తున్నారు. వీళ్ళ మీద గూఢచర్యం అనేది చేస్తున్నారు. సో అవంతా కూడా వీళ్ళకి అక్కడ బాధ కలుగుతుంది. లోన్లీగా ఫీల్ అవుతున్నారు, ఒంటరిగా ఉన్నారు. నాకు ఏ దారి కనిపించట్లేదని అయితే ఆలోచిస్తూ బాధపడుతున్నారు. బాధపడుతూ ఎలా అంటే ఇందులో నాకు ఒక న్యాయం కావాలి అని అయితే ఏడుస్తున్నారన్నమాట చెప్పాలంటే. నేను చేసిన తప్పు పాస్ట్‌లో ఆ తప్పు వల్ల నేను ఇప్పుడు బాధ పడుతున్నాను అనే ఆలోచన అయితే మీ పర్సన్‌కి ఉందన్నమాట. పాస్ట్‌లో మీకు ఏదైతే ఈక్వల్‌గా న్యాయం చేయలేకుండా వెళ్ళారో, సో ప్రెజెంటు తను అంతకంటే ఎక్కువ బాధ అనేది అనుభవిస్తున్నారు. మీరు చూపించిన ప్రేమని ఆ ప్రేమని వాళ్ళు మిస్ అయినందుకు కూడా బాధపడుతున్నారు. ఇది మీ ఎనర్జీస్ అన్నమాట. ఎవరైతే చూస్తున్నారో ఇది మీ ఎనర్జీస్. సో మీరు అంత ప్రేమ చూపించారన్నమాట వాళ్ళు. అంత ప్రేమ చూపిస్తున్నా కానీ వాళ్ళు పాస్ట్‌లో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకు ఈక్వల్‌గా న్యాయం చేయకుండా మిమ్మల్ని రోజు ఇబ్బంది పెట్టడము, నానా మాటలు మాట్లాడడము, హింసించడము, ఒక సైకోగా మారడము, నానా బాధలైతే పెట్టారు. ఆ బాధలన్నీ తలుచుకుంటూ కూడా మీరు ఒంటరిగానే బాధపడ్డారు తప్ప ఏ రోజు మీరు ఎదిరించి సమాధానము చెప్పడం కానీ, వాళ్లకు ఎదురు తిరగడం కానీ అయితే చేయలేదు. మౌనంగా భరించారు అన్నీ. ఆ బాధలన్నీ కూడా మౌనంగా భరించారన్నమాట. సో అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటున్నారన్నమాట ప్రెజెంట్. ఎందుకంటే అక్కడ అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని అయితే తలుచుకుంటున్నారు. ప్రెజెంట్ థర్డ్ పార్టీ దగ్గర తన పరిస్థితి ఎలా ఉందంటే చాలా ఘోరంగా ఉంది. నాకు వాళ్ళు ఎలా అంటే ఏదైనా అడిగితే వాళ్ళు సమాధానం చెప్పట్లేదు, న్యాయం చేయట్లేదు, నేను న్యాయం చేయలేను అని అయితే అంటున్నారన్నమాట. వీళ్ళు ఏ ఉద్దేశంతో వెళ్ళారో అయితే తెలియదు కానీ వీళ్ళు ఎలా అంటే మ్యారేజ్ చేసుకోమని అయితే అడుగుతున్నారు వాళ్ళని. వాళ్ళైతే కమిట్మెంట్ అయితే ఇవ్వట్లేదు. వెయిటింగ్ లిస్ట్‌లో పెడుతున్నారన్నమాట వీళ్ళని. వీళ్ళు అడిగినప్పుడు ఏదో ఒకటి సమాధానం చెప్పడము. వీళ్ళు కొంతమంది మ్యారేజ్ కాని వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు. మ్యారేజ్ అయ్యి దూరమైన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. మీకు జనరల్ రీడింగ్ కాబట్టి ఏ పాయింట్స్ అనేది మీకు రెసొనేట్ అవుతాయో అవైతే తీసుకోండి. ఓకేనా? ఎలా అంటే మ్యారేజ్ చేసుకోమని అయితే అడుగుతున్నారు. సో వీళ్ళని వెయిటింగ్ లిస్ట్‌లో పెట్టారన్నమాట. వీళ్ళకి భారం అయితే కలుగుతూ ఉంది. ఎలా చేయాలి? ఏం చేయాలి? అనైతే ఆలోచన అయితే ఉంది. వీళ్ళు అడిగినప్పుడు వీళ్ళని కామ్‌గా వీళ్ళ మైండ్ ఏం 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 చెప్పాలంటే వీళ్ళ మైండ్‌ని అలా బ్రెయిన్ వాష్ చేస్తున్నారన్నమాట చెప్పాలంటే. వాళ్ళకున్న పవర్ తోటి వీళ్ళని ఏదైనా అడిగినప్పుడు వాళ్ళని అప్పటికప్పుడు ఆ మాటలనేది దాటించేస్తున్నారు. అప్పటికప్పుడు దాన్ని అణిచివేస్తున్నారన్నమాట. సో మీ పర్సన్‌కైతే అవన్నీ అయితే బాధ కలుగుతుంది.
భారంగా అయితే ఫీల్ అవుతున్నారు. చెప్పాలంటే ఏడుస్తున్నారు. ఇందులో ఏం చేయలేక థర్డ్ పార్టీ దగ్గర చాలా బాధ అయితే కలుగుతూ ఉంది. చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. పెయిన్ అనుభవిస్తున్నారు. ఇలా అయితే ఉన్నాయి. ఇంకా ఎలా అంటే వాళ్ళు వీళ్ళకి మోసం చేశారన్నమాట. ఎలా మోసం చేశారు? నువ్వంటే ఇష్టము. నువ్వు తప్ప నాకు ఇంక వేరే వాళ్ళు నాకు అక్కర్లేదు. హ్మ్. మనం హ్యాపీగా ఉందాము అని వీళ్ళకి మాటలు చెప్పి, నేను జీవితాంతం నీకు తోడుగా ఉంటాను అని చెప్పి వీళ్ళకైతే మోసం చేయడం జరిగిందన్నమాట. అలా జరిగిన దానివల్ల మీ పర్సన్ ఇంకా చేసేదేమీ లేక ఆహ్, బాధపడుతున్నారన్నమాట చెప్పాలంటే. చాలా బాధపడుతూ కొద్ది రోజులు ఇంక దీనిని ఎండ్ చేసుకోవాలి. నాకు నేనెందుకొచ్చాను వీళ్ళ దగ్గరికి అనైతే బాధపడ్డము. ఎళ్ళిపోవాలి అనిపిస్తుంది అక్కడి నుంచి. ఇంక నాకు వద్దు వీళ్ళతో రిలేషనే అనిపిస్తుంది. నాకెందుకు ఈ జీవితము అనైతే బాధపడుతున్నారు. ఫాస్ట్‌లో మీకైతే అన్యాయం చేసైతే రావడం అయితే జరిగిందంట. వీళ్ళ దగ్గరికి. నేను వాళ్ళకే సపోర్ట్‌గా ఉంటాను. వాళ్ళకే తోడుగా ఉంటాను అనైతే మిమ్మల్ని వదిలేసైతే రావడం జరిగిందంట. ఏదైనా చెప్తే దానికి మీకు ఎదురుగా ఎదిరించి మాట్లాడడము, గొడవలు వేయడము, నానా హింసలు పెట్టడము అయితే చేశారంట పాస్ట్‌లో. వాళ్ళకి కొత్తగా కమిట్ అయినప్పుడు మిమ్మల్ని అలా మోసం చేసి వెళ్ళిన దానికి ప్రెజెంటు తను ఎలా అంటే బాగా శిక్ష అనేది అనుభవిస్తున్నారు అనైతే వాళ్ళ ఫీలింగ్స్ అనేది అలా ఉన్నాయన్నమాట థర్డ్ పార్టీ దగ్గర. వాళ్ళు వేరే వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చి వీళ్ళు ఏదైనా అడిగితే వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్తున్నారు అంటే వేరే వాళ్ళ కోసం వాళ్ళు వెళ్తున్నారు. వీళ్ళకెలాంటి సమాధానము చెప్పట్లేదు. కాలయాపన చేస్తున్నారన్నమాట. వీళ్ళని చెప్పాలంటే లెక్క చేయట్లేదు. లెక్క చేయకుండా వీళ్ళని కాలయాపన చేపిస్తున్నారన్నమాట. కాలయాపన అంటే ఆహ్, ఊరికనే టైం వేస్ట్ చేయడం అన్నమాట. ఏదో ఒక మాటలతో టైం చేసి బ్రెయిన్ వాష్ చేసి తనని మీ పర్సన్‌ని అప్పటికప్పుడు తన ఫీలింగ్స్‌ని అణచివేయడము. ఏదో ఒకటి మాట్లాడి, ఏదో ఒకటి చెప్పి అప్పటికి కామ్ చేయడము. లేదా అయితే గొడవలు వేసుకోవడము. ఇలా అయితే జరుగుతుంది. ఇక మీ పర్సను ఎలాగైనా నా జీవితం బాగుండాలి అనైతే కోరుకుంటున్నారు. మీరు గుర్తొస్తున్నారన్నమాట ప్రెజెంట్. ఇంకా మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయనేది చూద్దాం. ఓకేనా? చూద్దాం ఇంకా మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళకు దూరమైన పర్సన్ వీళ్ళ గురించి ఎలా ఫీల్ అవుతున్నారో తెలియచేయండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళకు దూరమైన పర్సన్ వీళ్ళ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు తెలియచేయండి. వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు. రెండొచ్చాయి.
మీకైతే గత 3 రీడింగ్స్ లో చూస్తున్నానన్నమాట. ఎలా అంటే మీకు ఎవరో మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీరు హ్యాపీగా ఉండడం అయితే ఇష్టం లేదన్నమాట. వాళ్ళ ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతున్నాయి. మరి ఎవరు అవుతున్నాయో తెలీదు కానీ గత 3 డేస్‌గా అయితే రీడింగ్స్‌లో చూస్తున్నాను. వాళ్ళ వల్లే మీరు విడిపోవడం అయితే జరిగింది. పాస్ట్‌లో వాళ్ళైతే మీ పర్సన్ అయితే అందువల్లే నేను వెళ్ళిపోయాననైతే చెప్తుంది. నిన్న రీడింగ్‌లో కూడా అదే వచ్చిందన్నమాట. సేమ్ ఇలానే వచ్చింది. పాస్ట్‌లో వాళ్ళెలా అంటే వేరే వాళ్ళ కోసము వాళ్ళకి న్యాయం చేయాలి అన్నట్లు వాళ్ళ బాధ్యతలు వీళ్ళు స్వీకరించి వాళ్ళకన్నీ హెల్ప్ చేస్తూ, వాళ్ళకంతా న్యాయం చేస్తూ, మిమ్మల్ని దూరం పెట్టి, మీ గురించి పట్టించుకోకుండా, మీకెలాంటి సహకారాలు ఏమీ చెయ్యకుండా హ్మ్. అవతల వాళ్ళ కోసమే అన్నీ చేస్తూ, వాళ్ళ కోసమే బతుకుతున్నట్లు, వాళ్ళ కోసమే న్యాయం చేస్తున్నట్లు, నేను వాళ్ళ కోసమే ఉంటాను అన్నట్లు అలా చేసి మీ దగ్గర నుంచి మీ రిలేషన్‌ని ఎండ్ చేసుకొనైతే వెళ్ళిపోయారు. మీరు అడుగుతున్నా కానీ మీ ఎలాంటి సమాధానమో చెప్పకుండా మీకు ఒక సమాధానం అనేది ఇవ్వకుండా, ఏంటి ప్రాబ్లమ్ అనేది చెప్పకుండా అయితే మీ నుంచి వాక్ అవే చేయడం అయితే జరిగిందన్నమాట. ప్రెజెంట్ ఎలా ఉన్నారంటే, ప్రెజెంట్ మీరు గుర్తొస్తున్నారు. మీరే కావాలి అంటున్నారు. అంటున్నా కానీ పాస్ట్‌లో చేసిన మోసము, మీకు చేసిన మోసము, ఘోర అవమానము అయితే తలుచుకుంటున్నారు. అలా తలుచుకొని నేను ఏ మొఖం పెట్టుకొని రావాలి అనే ఆలోచన అయితే ఉంది. భయపడుతున్నారు. నేను చేసింది తప్పే కదా అనైతే ఫీల్ అవుతున్నారు. ఇలా ఫీల్ అవుతూ ప్రెజెంట్ ఎలా అంటే మిమ్మల్ని పాస్ట్‌లో చాలా ఇబ్బంది పెట్టారు గదా! మీ మనసుకి గాయం చేశారు కదా! మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోయారు కదా! సో, ఆ ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోయిన రోజులు అవన్నీ గుర్తుకు తెచ్చి మీకు ఇబ్బంది పెట్టిన రోజులు, మీతో గొడవలు వేసుకున్న రోజులు అవన్నీ అయితే గుర్తుకొస్తున్నాయి. వాటి గురించైతే బాధపడుతున్నారు. ప్రెజెంటు తనకక్కడ ఎలా అయితే మీకెలా చేశారో అదే విధంగా తనకు కూడా అదే సిట్యుయేషన్ అనేది ఎదురయిందన్నమాట. అలా ఎదురయ్యి ఇప్పుడు బాధపడుతున్నారన్నమాట. ఎలా అంటే నేను నీకు చేసిన అన్యాయానికి ప్రెజెంటు నేనెలా బాధపడుతున్నానో, పాస్ట్‌లో మీరు కూడా మీ పర్సన్ గురించి అలానే బాధపడింటారు అనే ఆలోచనైతే వీళ్ళకుందన్నమాట. నేనైతే ఎంత గాయపడ్డానో, అలాగే మీరు కూడా గాయపడింటారు కదా! అనైతే వాళ్ళ ఆలోచన ఇలా ఉంది. చాలా లోన్‌లీగా ఉన్నారు. డిప్రెషన్‌లో ఉన్నారు. మిమ్మల్ని పూర్తిగా వద్దు అనుకొని ఎండ్ చేసుకొని వెళ్ళడం అయితే జరిగిందంట. కానీ అలా జరిగినా కానీ ప్రెజెంట్ వాళ్ళకి రీయూనియన్ కావాలి మీతో అనైతే అడుగుతున్నారు. ఎందుకు అనంటే మీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారంట. సంతోషంగా ఉన్నారంట. చాలా చాలా హ్యాపీగా ఉన్నారనైతే వాళ్ళు హ్మ్. ఇంక ఎలా అంటే వాళ్ళు ఏది కోరితే అది. మీ పర్సన్ ఏది కోరితే అది మీరు చెయ్యడము, సంతోషంగా ఉండడము, ఎక్కడికన్నా బయట తీసుకెళ్లడము, సెలబ్రేషన్స్ చేసుకోవడము అవన్నీ కూడా ఉన్నాయంట. సో, అందుకని ఫాస్ట్ లైఫు మళ్ళా కావాలి, రీయూనియన్ కావాలి అనైతే ఆలోచిస్తున్నారు. మీకు తెలియకుండానే మిమ్మల్ని వెంటాడుతున్నారు. మీ గురించి తెలుసుకుంటున్నారు. మీ గురించి తెలుసుకుంటూ మీ పిక్స్, మీ వీడియోస్ అయితే చూసుకుంటున్నారు. బాధపడుతున్నారు. ఎలాగైనా కలవాలి అని ఒక డివైన్‌నైతే కోరుకుంటున్నారు. మళ్ళా కొత్తగా ప్రేమ చిగురించాలి, ఫ్యాషనేట్‌గా తిరిగి రావాలి నేను మీ దగ్గరికి అనైతే ఆలోచిస్తున్నారు. అలా రావాలనైతే ఉంది. కానీ మీరు కొంతమంది పడి హైబ్రిస్టిస్ లెవెల్‌లో అయిపోయారన్నమాట. వస్తే ఎంత, రాకపోతే ఎంత, నాకేం పడదు అనైతే మీరున్నారన్నమాట. ఎలా అంటే ఆ బాధలన్నీ పడి ఇంకా మీరు ఎన్ని రోజులని వెయిట్ చేస్తారు? అలా వెయిట్ చేసి మీరు కొంచెము హీలయ్యారన్నమాట. హీలయ్యి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నా కానీ మీరు అణచివేసుకొని
ఇంకా మీ పని మీరు చేసుకోవడము అలా అయితే ఉన్నారు. రావాలని అయితే ఆలోచన ఉంది. మీకు చేసిన మోసము, అన్యాయం అయితే గుర్తుంది. మీరు చూపించిన ప్రేమ అయితే మర్చిపోలేకపోతున్నారు. కావాలని అయితే కోరుకుంటున్నారు. న్యూ బిగినింగ్ కావాలి, న్యూ ఆపర్చునిటీ కావాలని అయితే ఉంది. పొంగిపోతూ ఉంది మీ మీద ప్రేమ. మీ మీద ప్రేమ అనేది పొంగిపోతూ చూస్తున్నారు మిమ్మల్ని. తెలుసుకుంటున్నారు. మీకు మ్యూచువల్‌గా ఎవరైతే ఉన్నారో, మీకు వాళ్ళకు తెలిసిన వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో, వాళ్ళ దగ్గర నుంచి మీ సమాచారం అనేది గ్యాదర్ చేస్తున్నారన్నమాట. తెలుసుకుంటున్నారు. ఇలా అయితే ఉన్నాయి. ఇక మీ గురించైతే చాలా పాజిటివ్‌గా ఉన్నారన్నమాట. పాస్ట్‌లో వాళ్ళు చేసిన తప్పైతే వాళ్ళు ఒప్పుకుంటున్నారు. చాలా పాజిటివ్ మైండ్‌తో అయితే ఉన్నారన్నమాట. ఈ రీడింగ్ అయితే చాలా పాజిటివ్‌గా అయితే ఉంది. ఎవరైనా క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఓకేనా? అలాగే యూనివర్స్‌కి కూడా ఒక థాంక్స్ చెప్పుకోండి. పాస్ట్‌లో అయితే తను చేసిన తప్పు మిమ్మల్ని బాధపెట్టిన క్షణాలైతే తనకు ప్రెజెంట్ అయితే అర్థమయ్యాయి. మిమ్మల్ని పెద్ద గొడవలు వేసుకొని వెళ్ళిపోవడం అయితే జరిగింది. అది ఎవరు అంటే థర్డ్ పర్సన్ వల్లనే వెళ్ళడం అయితే జరిగిందంట. పెద్ద చెప్పుడు మాటలు వినడం. ఆ చెప్పుడు మాటలతోనే మీకు దూరం అవ్వడం. మీ మధ్య ఎవరో గొడవలు పెట్టే వాళ్ళున్నారు అనైతే వాళ్ళు బాధపడుతున్నారు. వస్తే కూడా ఎలాంటివి గొడవలు జరుగుతాయో అనైతే ఆలోచన అయితే ఉంది. ఇంకా మీకు రియూనియన్ ఎప్పుడు ఉంటుంది అనేదైతే చూద్దాం. ఈరోజు ఎనర్జీస్ బట్టి మీకు రియూనియన్ ఎప్పుడుంటుంది అనేదైతే చూద్దాం. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరికైనా కనెక్ట్ అవ్వచ్చు. వాళ్ళ ఎనర్జీస్‌ని బట్టి కనెక్ట్ అవ్వచ్చండి. అది పర్సనల్ రీడింగ్‌లో అయితేనే కరెక్ట్‌గా అనేది తెలుస్తుంది. కొంతమందయితే మెసేజ్ కూడా పెడుతున్నారు. మీరు చెప్పినట్లే వచ్చారు. నేను హ్యాపీగా ఉన్నాను. సంతోషంగా ఉన్నాననైతే పెడుతున్నారు. కానీ నేనైతే కమ్యూనిటీలో పోస్ట్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి చూస్తున్న మా వ్యూవర్స్‌కి, వాళ్ళ పర్సన్‌కి రీయూనియన్ ఎప్పుడుంటుంది తెలియచేయండి. ఒక డేట్ అయితే తెలియచేయండి. చూస్తున్న వ్యూవర్స్‌లో వాళ్ళ పర్సన్‌కి, మా వ్యూవర్స్‌కి ఎప్పుడు రీయూనియన్ ఉంటుంది తెలియచేయండి. ఒక డేట్ అయితే తెలియచేయండి. ఓకేనా? చాలా పాజిటివ్ కార్డ్ అండి. నెంబర్ 1 కార్డు కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అన్నమాట. మాకు ఇంకో అంకె అయితే తెలియచేయండి. ఓకేనా? ఒక నెంబర్ అయితే తెలియచేయండి. వాళ్ళు రావాలని అయితే ఉంది. ప్రజెంట్ బాధలో ఉన్నారన్నమాట. మిమ్మల్ని అయితే మర్చిపోలేకపోతున్నారు. సో పట్టొచ్చు కొంతమందికి. వాళ్ళు ఈ బాధలోంచి హీల్ అవ్వాలి. లైఫ్ లాంగ్ మీతో ఉండాలని కోరుకుంటున్నారన్నమాట. కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అంటే ఏంటంటే ఇక వీళ్ళుంటే ఇంక అన్నీ ఉన్నట్లే. హ్యాపీగా ఉంటారన్నమాట. లైఫ్ లాంగ్ మీతో ఉండాలని అయితే కోరుకుంటున్నారు. సో వాళ్ళు వాళ్ళకి పాస్ట్‌లో ఏదైతే జరిగిందో ఆ ఎనర్జీస్ లోంచి వీళ్ళు బయటపడాలి. వీళ్ళకి 8 వీక్స్ అయినా పడుతుంది. 8 మంత్స్ అయినా పడుతుంది. చాలా సాడ్ ఎనర్జీలో అయితే ఉన్నారన్నమాట. ఎలాంటి స్టెప్ వేయలేని పరిస్థితిలో ఉన్నారు. మీరు కావాలని అయితే అనిపిస్తుంది. లాంగ్ రిలేషన్ కావాలని అయితే కోరుకుంటున్నారు. డెడికేటెడ్‌గా ఉంటారు మీరు అనైతే వాళ్ళకి ఉంది. కాకపోతే ఎలా అంటే టైం పడుతుంది. వాళ్ళు కోలుకోవడానికి అక్కడున్న పరిస్థితులను బట్టి ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏం చూపిస్తుందంటే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. కానీ ఆ ఫాస్ట్ లైఫ్ అవన్నీ కూడా అవి మర్చిపోయి వాళ్ళు హీల్ అవ్వాలన్నమాట. సో టైం చూపిస్తుంది. ఇవాల్టి ఎనర్జీస్ ఎవరికైతే కనెక్ట్ అవుతుందో కానీ ఇవాల్టి టైం అయితే రీడింగ్‌లో ఇదైతే వచ్చిందన్నమాట. మరి ఎవరికి కనెక్ట్ అవుతుందో ఈ నంబర్ అనేది. ఓకేనా? పర్సనల్ రీడింగ్‌లో అయితే అందరికీ వాళ్ళ నేమ్స్ బట్టి కావచ్చు, వాళ్ళ డీటెయిల్స్‌ని బట్టి కరెక్ట్‌గా అనేది వస్తుంది. ఎలా ఏంటి అనేది. ఒకవేళ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను. వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. ఓకేనా? ఇవాళ రీడింగ్ అయితే ఇదేనండి. మరో రీడింగ్‌తో నేను మీ ముందుంటాను. ఓకే అండి. బాయ్ అండి.